అనకాపల్లి జిల్లా సబోరం మండల పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆనాడే మన పెద్దలు చెప్పారని అన్నారు. సృష్టిలో మొదటి స్థానం తల్లిదేనని, మహిళదేనని, మహిళా సంకల్పంతోనే సమాజం ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు. అంతకుముందు సమావేశాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ బి పద్మజ మాట్లాడుతూ 1970లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచ దేశాలు గుర్తించాయని, నేటి సమాజంలో క్షేత్రస్థాయిలో చట్టసభల్లో పాల్గొనే సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు, పైలట్ నుంచి అంతరిక్షయానంలో పరిశోధనలు చేసే సునీతా విలియం వరకు మహిళలు ఎంతో ప్రగతి సాధించారని అభిప్రాయపడ్డారు. సబోరం మండల ప్రథమ పౌరురాలుగా బోకం సూర్యకుమారి రామనాయుడు ఎంపిక కావటం మహిళలకు గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను మహిళల తరపున, వెలుగు, డ్వాక్రా సంఘాల తరపున ఘనంగా సత్కరించారు. అలాగే మండల సహాయ ఇంజనీర్ హరిణి, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి రాజేశ్వరి, ఆరిపాకలో నెట్ సెంటర్ పెట్టుకొని నెలకు 22,000 ఆదాయం సంపాదిస్తున్న సుదల ఉమాదేవిని, బంగారమ్మపాలెం సర్పంచ్ దాడి లావణ్యలను సభలో మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించారు. ఓకే 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 సెక్రటరీ గారు, ఎంఎంఎం సెక్రటరీ గారు అయితే రాజేశ్వరి గారు, అలాగే మన ఎంఎంఎస్ ప్రెసిడెంట్ గారిని కూడా ఎంపీపీ గారు సత్కారం చేస్తుంది. చాలా ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే పార్వతి పరమేశ్వరులు అంటారు, సీతారాములు గారు అంటారు. కానీ ఎవరినైనా పేరెంట్ అని పిలిచినప్పుడు కూడా భార్యాభర్తలు రెండు అంటారంటే భర్త భార్యలు రెండైనా మాత్రం ఎవరినైనా. అలాగే మన మండల అధికారి కూడా ఒక స్త్రీమూర్తి. అలాగే మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక స్త్రీమూర్తి. అలాగే మన ఇండియాని శాసించిన మన నిర్మలా సీతారామన్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక స్త్రీమూర్తి. అలాగే మన ఇండియాకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన ఇందిరాగాంధీ కూడా ఒక స్త్రీమూర్తి. స్త్రీకి అంత గొప్పతనం ఉన్నది. ఒక గృహిణి ఒక ఇల్లుని నడిపే, ఇల్లు సంసారం ఒక మహాసముద్రం అంటారు. అటువంటి మహాసముద్రం ఈదిన స్త్రీమూర్తి మాత్రం ఫిబ్రవరి నెలలో చేసుకుంటూ ఉండేవారు. ముందుగా ఈ మహిళా దినోత్సవం అన్నది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది రష్యాలో ప్రారంభమైంది, తర్వాత అమెరికాకు పాకింది. మహిళలు చేసే పనిలో తమకి 10 గంటలు తగ్గించాలి, సమాన వేతనం ఇవ్వాలన్న ఉద్దేశంతో సాధించిన ఉద్యమం. మహిళలందరికీ ఒక వేదిక ఉంటే దాని ద్వారా వారి యొక్క గళాన్ని కానీ సమస్యలు కానీ వినిపించడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఒక రోజుని అంతర్జాతీయ స్థాయిలో పెట్టుకొని గుర్తించడం జరిగింది. మార్చి 8వ తారీఖు చేసుకుందామని. ఆ 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న చేసుకోవాలని ఒక ఉత్తర్వులు